శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము అయోధ్యాకాండము 78వ సర్గము. శత్రుఘ్నుడు మందరను శిక్షించుట. దశరథ మహారాజునకు అపరక్రియలు ఆచరించిన తరువాత భరతుడు ఆ దుఃఖం నుండి తేరుకోలేకుండా ఉన్నాడు. అప్పుడతడు శ్రీరాముని వద్దకు వెళ్ళటానికి ఉద్యుక్తుడయ్యాడు. అట్టి స్థితిలో లక్ష్మణుని తమ్ముడైన శత్రుఘ్నుడు అతనితోటి ఇలా చెప్తున్నాడు: అన్నా, సకల ప్రాణుల ఆపదలను తొలగించి వారిని కాపాడగల సమర్థుడు శ్రీరాముడు. ఇంకా అతడు మనలను ఆదుకొని విషయము చెప్పేదేముంది? అట్టి మహాసత్వ సంపన్నుడైన శ్రీరాముని ఒక అబల అడవులకు పంపినే. నిజంగా ఇది మిగుల దుఃఖకరము. బలశాలియు పరాక్రమ సంపన్నుడును అగు లక్ష్మణుని అంతటి వాడు ఎదుటనే ఉండియు తండ్రిని ఎదిరించైనను శ్రీరామునకు తటస్థించిన ఈ సంకట స్థితిని ఎందులకు తొలగింపలేదు? ఇదిను ఆశ్చర్యము కలిగించుచున్నది. మహారాజు ఒక స్త్రీకి వశుడై తప్పుదారిని పడుతున్నప్పుడు లక్ష్మణుడు ముందుగానే న్యాయాన్యాయములను గమనించి అతని ఆటను కట్టింపవలసి ఉండెను గదా. లక్ష్మణుని తమ్ముడైన శత్రుఘ్నుడు రోషముతో ఇట్లు పలుకుతూ ఉండగా ఇంతలో వంటి నిండా సొమ్ములు పెట్టుకొని ఉన్న గూని మందర అక్కడికి వచ్చి తూర్పు వాకిట నిలబడి ఉంది. ఆమె మేలైన మంచి గంధములను పూసుకొని ఉంది. రాణులు మాత్రమే ధరింపదగిన అమూల్య వస్త్రములను ఆమె ధరించి ఉంది. రత్నములు పొదిగిన బంగారు ఆభరణములను అన్ని అవయవములయందును పెట్టుకొని ఉంది. నడుమునకు చిత్ర విచిత్రములైన వడ్డాణములను ఇంకను వివిధములైన స్వర్ణాభరణములను ధరించి ఉన్న ఆ కుబ్జ త్రాడుతో చుట్టబడిన ఆడుకోతి వలె కనిపిస్తోంది. అంతటా ద్వారపాలకులు మిగుల పాపాత్మురాలును కఠినాత్మురాలును అయిన ఆ మందరను చూసి ఆమెను తీసుకొని వచ్చి శత్రుఘ్నునకు ఇలా నివేదించారు: అయ్యా, ఈమె కారణంగానే శ్రీరాముడు వనములకు వెళ్ళెను. మీ తండ్రి దశరథ మహారాజు దేహమును చాలించెను. ఇట్టి పాపాత్మురాలను క్రూరురాలను అయిన ఈ గూని మందర్ను మీ ఇష్టం వచ్చినట్లు చెయ్యండి, మీ ఇష్ట ప్రకారం శిక్షించండి. నియమజీవనుడు మిగుల దుఃఖితుడును అయి ఉన్న శత్రుఘ్నుడు ఆ ద్వారపాలకుల మాటలను విన్న తరువాత అచ్చటనున్న అంతఃపురవాసులను అందరినీ ఉద్దేశించి ఇలా చెప్తున్నాడు: ఈమె మా తండ్రి గారికి అట్లే మా సోదరులందరికీ తీరని దుఃఖాన్ని తెచ్చిపెట్టింది. కనుక ఈ దుర్మార్గురాలు తన దుష్కర్మలకు తగిన ఫలమును అనుభవించి తీరవలసిందే. శత్రుఘ్నుడిట్లు పలికి తోడి దాసీజనులతో కూడి ఉన్న ఆ కుబ్జను గట్టిగా పట్టుకున్నాడు. అప్పుడు ఆ దాసి భయంతో బిగ్గరగా గోలపెట్టింది. దాని అరుపులకు ఆ భవనం అంతా కూడా ప్రతిధ్వనించింది. అప్పుడు ఆ కుబ్జ యొక్క తోడి దాసీజనులందరూ భయాందోళనకు లోనయ్యారు. తరువాత వారు క్రుద్ధుడైన శత్రుఘ్నుణ్ణి చూసి ఎటువారటు పారిపోయారు. తరువాత ఆ సఖీజనులందరూ ఒక చోట చేరి ఇతడు మందరను పట్టుకున్న తీరు చూడగా ఆమెనే కాదు, మనలో ఎవ్వరినీ ప్రాణములతో వదిలిపెట్టేటట్లు లేడు అని తమలో తాము అనుకున్నారు. ఇప్పుడు మనము వెంటనే కౌసల్యాదేవి దగ్గరకు వెళ్ళి ఆమెను శరణు కోరుదాము. ఆమె మిగుల కనికరము గల గొప్ప ఇల్లాలు, మృదు మధుర భాషిణి, ధర్మజ్ఞురాలుగా పేరు ప్రతిష్టలు గాంచినది. వాస్తవముగా ఇప్పుడు మనకందరికీ ఆమెయే దిక్కు. శత్రువులను రూపుమాపువాడైన ఆ శత్రుఘ్నుడు రోషంతో కన్నులెర్రజేసిన వాడై ఏడుస్తూ మొత్తుకుంటున్న ఆ గూని దానిని నేలపై ఈడ్చుకుంటూ వచ్చాడు. అతడు ఆ గూని మందర్ను అలా లాక్కొని వస్తూ ఉండగా ఆమె ధరించి ఉన్న చిత్ర విచిత్రములకు ఆభరణములన్నీను నేలపై చెల్లాచెదురుగా పడిపోయాయి. అంతటను చెల్లాచెదురై పడి ఉన్న ఆభరణములతో విలసిల్లుచున్న ఆ రాజభవనము శరత్కాలమునందు మెలమెల్లాడుచుండెడి నక్షత్రములతో విరాజిల్లుచున్న ఆకాశము వలె శోభిల్లుచుండెను. మిగుల బలశాలియు నరశ్రేష్ఠుడును అయిన శత్రుఘ్నుడు మిక్కిలి రోషముతో మందరను వేగముగా ఈడ్చుకొని పోతూ ఉండగా ఆమెను విడిపించుటకై కైకేయి అక్కడికి వచ్చింది. అప్పుడు అతడు ఆమెను ధిక్కరించుచు కఠోర వచనములను పలికాడు. శత్రుఘ్నుడు క్రోధావేశముతో తీవ్రముగా పలికిన కఠిన వచనములను భరించలేక కైకేయి కడు దుఃఖిత అయ్యింది. అంతేకాక ఇంకనూ అతడు తనను ఏమి చేయునో అని తలంచి ఆమె మిగుల భయకంపితయ్యి తన కుమారుడగు భరతుని శరణుజొచ్చింది.
అంతటా భరతుడు తనను శరణుజొచ్చిన ఆ కైకేయిని చూసి క్రుద్ధుడయ్యున్న శత్రుఘ్నునితో, ఈమెను క్షమింపుము, ఎవ్వరును స్త్రీలను చంపుట తగదు అని చెప్పాడు. కైకేయి కడు దుష్టురాలు, ఎంతయూ పాపాత్మురాలు కనుక ఆమెను నేనే చంపవలసి ఉండెను. కాని ధర్మాత్ముడైన శ్రీరాముడు ఇతడు మాతృహంతకుడు అని నన్ను నిందించునను భయంతో నేను అలా చెయ్యలేదు. ఈ కుబ్జనైనను మనము చంపినచో ధర్మాత్ముడైన శ్రీరాముడు ఆ వార్తను విని నీతో గాని నాతో గాని మాట్లాడుట మానివేయును. ఇది తథ్యం సుమా. భరతుని హితవచనములను విన్న తరువాత లక్ష్మణుని తమ్ముడైన శత్రుఘ్నుని రోషము చల్లారింది. తరువాత అతడు మందరను విడిచిపెట్టాడు. అప్పుడు ఆ మందర కైకేయి పాదములపై పడింది. తరువాత ఆమె మిగుల దుఃఖార్తయ్యే నిట్టూరుస్తూ దీనముగా విలపించింది. శత్రుఘ్నుని చేతిలో దెబ్బలు తిన్న కుబ్జ నిశ్చేష్టురాలయ్యింది. అప్పుడు భరతుని తల్లి అయిన కైకేయి ఆమెను చూసి తిన్నగా ఓదార్చుచు ఆమెను స్పృహలోకి తీసుకుని వచ్చింది. అంతటా ఆ గూనిది వలలో చిక్కుకొనిన ఆడు క్రౌంచ పక్షి వలె ఆర్తురాలై భయంతో ఆమె వైపు చూడసాగింది. వాల్మీకి మహర్షి విరచితమయ్య ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యాకాండమునందు 78వ సర్గము సంపూర్ణం. శుభం.